జిల్లా చాతాల సంఘం ఆధ్వర్యంలో సామూహిక సహస్రనామాలు కూడా చేయించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, మన జిల్లాలోని అనేక మండలాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చేసేటువంటి సామూహికంగా ఈ సహస్రనామాలు చేసుకొని స్వామివారి యొక్క దయాపాత్రలు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా స్వామిగారు శ్రీ కేశవపట్నం శ్రీనివాసాచార్యులు గారు వీరు మాకందరికీ కూడా వారి ద్వారా శుశ్రీకరణ చేసి ఈ యొక్క చాతాద శ్రీవైష్ణవ సంఘం యొక్క వ్యవస్థని అభివృద్ధి చేయడానికి వారు చేశారు. ఈరోజు అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనేక సభ్యులు పాల్గొని సంతృప్తి వ్యక్తం. ఇప్పుడు స్వామి గారు కూడా వారి వాక్కును వినిపిస్తారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణాణవం యతీంద్రప్రవణం వందే రంజయా మాతరం మునిం. మానవ జన్మ తరించుటకు, శ్రీ వైష్ణవ జన్మ తరించుటకు అనేకమైన ఉపాయాలలో కూడా సమాశ్రయము అనేటువంటి కార్యక్రమం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. వారందరూ కూడా స్వామివారి ఆజ్ఞ చేత, స్వాచార్య ఆజ్ఞ చేత సమాశ్రయం పొందినారు. వారందరూ కూడా ఎల్లకాలం అనేక అనంత కోడి సంవత్సరాలు వాళ్ళ వంశం గోత్రాభివృద్ధి జరిగి అందరూ ఆయురారోగ్యశ్వరతో ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మన నిజామాబాద్ జిల్లా చాతా శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీమాన్ తిరునగరి చిన్నయ్య స్వామి గారి నాయకత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంతో పాటు దాంట్లో భాగంగానే ఈరోజు సామూహిక సహస్రనామాలు, సమాశ్రయాలు కార్యక్రమాలు ప్రారంభించాము. దాదాపు నెల రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వలన అనేక జిల్లాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రావడం అనేది జరిగింది. అదేవిధంగా మా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా అనేక మండలాల నుంచి వచ్చినటువంటి వైష్ణవ అభిమానులు ఎవరైతే ఉన్నారో సమాశ్రయాలు పొంది వారి యొక్క జన్మ ధన్యమైంది. ఈ సమాశ్రయాలు చేయడానికి మా జిల్లాలో పాదం మోపినటువంటి శ్రీ కేశవపట్నం శ్రీనివాసాచార్యులు గారికి మా జిల్లా ప్రజల తరపున, మా వైష్ణవ చాతాల వైష్ణవ బంధువుల తరపున మా కార్యవర్గము శిరస్సు వంచి వారికి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా కార్యవర్గంతో పాటు మా ఆధ్యాత్మిక సలహాదారు జువి అశోక్ గారు, మరియు ప్రధాన కార్యదర్శి తిరునగరి రాధాకృష్ణ గారు, సహాయ కార్యదర్శి దాస్యం నవీన్ కుమార్ గారు, కోశాధికారి నక్షత్రం శ్రీధర స్వామి గారు, కార్యవర్గ సభ్యులు గోవిందుల రవికుమార్ గారు, మరియు దాస్యం నరసింహస్వామి గారు, కలవకోట శ్రీనివాస్ గారు మొదలైన వారు అందరూ కూడా పాల్గొనడం అనేది జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క జన్మ ధన్యం చేసుకున్నటువంటి మా చాతాద శ్రీ వైష్ణవ బంధువులందరికీ కూడా మా జిల్లా శాఖ పక్షాన మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ఆ శ్రీమన్నారాయణ కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లా కాలము మీ కుటుంబంపై కలగాలని, అదేవిధంగా సంఘం చేసినటువంటి కార్యక్రమాలను మీరు ఆమోదిస్తూ మాకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రధాన కార్యదర్శి తిరునగరి రాధాకృష్ణ గారిగా సముఖంగా మీ అందరికీ కూడా వినవించుకుంటున్నాను. ఈరోజు సామూహిక సమాశ్రయణాలులో భాగంగా మొదట తాపడం చర్యలు జరగడం జరిగింది. తర్వాత తాప సంస్కారము, తర్వాత యజ్ఞ సంస్కారము, తర్వాత తిరుమంత్ర ఉపదేశము జరుగుతాయి. ఆ తర్వాత సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ అవలంబించడంతో పాటు తర్వాత సాపాటు అందరికి కూడా అందించి తీర్థప్రసాద వితరణ అనంతరం అందరినీ కూడా తమ ఈ కార్యక్రమాన్ని ముగించుకొని దివ్యంగా శ్రీమన్నారాయణ కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. 80 మంది పాల్గొన్నారు. అందులో 30 జంటలు ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా శ్రీమన్నారాయణ కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని మా సంఘ పక్షాన కోరుతున్నాం.